నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీ సొసైటీకి చెందిన భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని ఆరోపిస్తూ వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాలనీ సభ్యుడు గుండాల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ నగర్ వాటర్ ట్యాంక్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్ష. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ నగర్ ఎంఐజీ ఫేజ్ 2 కాలనీ 2000 సంవత్సరంలో సుమారు 125 ఎకరాల విస్తీర్ణంలో బీహెచ్ఈఎల్ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ హౌసింగ్ కాలనీగా ఏర్పాటైందన్నారు. ప్రస్తుతం కాలనీలో సుమారు 1924 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. కాలనీ రిలే నిరాహార దీక్షకు పలువురు కాలనీ సభ్యులు యువకులు హాజరై సంఘీభావం ప్రకటించారు. మన ఇది న్యూ ఎంఐజీ కాలనీ. ఈ కాలనీ కాలనీ మొత్తం బిహెచ్ఎల్ ఎంప్లాయీస్, రిటైర్డ్ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం కాలనీ మొత్తం. 1999లో ఈ కాలనీ స్టార్ట్ కావడం జరిగింది. ఇది కాలనీ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కోసము బిహెచ్ఎల్ కంపెనీ ఇవ్వడం జరిగింది. 2001లో సొసైటీ ఫామ్ అయింది. ఆ సొసైటీలో డైరెక్టర్స్, ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళ కాలనీ వెల్ఫేర్ కోసం చాలా పనులు చేయడం జరిగింది. అప్పుడున్న అవసరాల కొరకు అప్పట్లో మెయింటెనెన్స్ ఒక 50 రూపీస్ టు 100 రూపీస్ పెట్టడం జరిగింది. అది 2010 ఇయర్లో అది 120-130 రూపీస్ చేయడం జరిగింది. ఆ 2013 ఇయర్లో 270 రూపీస్ చేయడం జరిగింది. 150 రూపీస్ వచ్చేసి సొసైటీ మెయింటెనెన్స్, 120 రూపీస్ వచ్చేసి వాటర్ బిల్. సో 2014 తర్వాత మన కాలనీలో గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అయినాక ఒక టీఆర్ఎస్ సర్పంచ్ రూలింగ్లోకి రావడం జరిగింది. ఆ కాలంలో నేను ఒక బిహెచ్ఎల్ ఎంప్లాయీ గ్రాండ్ సన్ని. మా ఇంటి దగ్గర చెట్టు కానీ డ్రైనేజ్ సమస్యలు, ఇంటి దగ్గర ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మేము సొసైటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక బుక్ ఉండేటిది, గ్రీవియన్స్ బుక్ ఉండేటిది. అక్కడ మేము బుక్లో రాస్తే మా ప్రాబ్లం రాస్తే మాకు 1 or 2 డేస్లో సాల్వ్ అయిపోయేది. ఆ ఉన్నన్ని రోజులు బాగుండే. ఎప్పుడైతే 2019లో గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయ్యింది. మున్సిపల్ అయిన తర్వాత మా సొసైటీ విద్యుత్ నగర్ సొసైటీ ప్రెసిడెంట్, డైరెక్టర్లు వీళ్ళందరూ ఏం చేశారు, అప్పుడు మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ సొసైటీ మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము అని చెప్పడం జరిగింది. సో అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ అండ్ వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఈ సొసైటీని మొత్తం మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సొసైటీ ప్రెసిడెంట్, సొసైటీ డైరెక్టర్లు వీళ్ళందరూ వాళ్ళ మనుషులు. అప్పుడు 270 రూపాయలు ఉన్న సొసైటీ మెయింటెనెన్స్ని మొత్తం 50 రూపీస్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి 50 రూపాయలకి చేయడం జరిగింది. ఇది ఫస్ట్ స్టెప్. ఈ కాలనీ నాశనం కానికే ఫస్ట్ స్టెప్. 2019 ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ స్టెప్ ఇదే. దీనివల్ల ఏమైందంటే అప్పుడు బిహెచ్ఎల్ ఎంప్లాయీలకు ఏమైంది, 270 రూపాయలది 50 రూపాయలు చేయగానే అందరూ ఆనందపడ్డారు, మాకు భారం తగ్గించారని. దాని తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మాకు అది బిహెచ్ఎల్ ఎంప్లాయీలకు అర్థమైంది. అప్పుడున్న మెయింటెనెన్స్ స్టాఫ్ మొత్తము 2000 నుంచి 2019 వరకు ఎవరైతే మెయింటెనెన్స్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి మున్సిపల్ చైర్మన్, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులని గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏది మన తెల్లాపూర్ మున్సిపల్ కాంట్రాక్ట్లో పెట్టి వీళ్ళందరినీ కొత్త వాళ్ళని పెట్టి వాళ్ళకి నెలకి 12 నుంచి 15 వేలు ఇప్పించడం జరిగింది. ఎప్పుడైతే ఈ 50 రూపాయలు మన సొసైటీ మెయింటెనెన్స్కి 50 రూపాయలు చేయడం జరిగిందో సొసైటీ ఫండ్ మొత్తం ఖాళీ అయిపోయింది. దాని తర్వాత సొసైటీ డైరెక్టరు, ప్రెసిడెంట్లు ఏది చెప్పినా సొసైటీ వర్కర్లు వినలేరు. ఎందుకంటే వీళ్ళు పైసలు ఇచ్చుకోరు కాదు. ఇంకోటి మున్సిపల్ వీళ్ళు ఎట్లా చేసేదంటే ఒకటి ఈ సిస్టమ్ని మొత్తము సెంట్రలైజ్ చేసేసారు. సెంట్రలైజ్ అంటే ఇంటి పక్కన చెట్టు కానీ చిన్న డ్రైనేజ్ సమస్య ఏది ఉన్నా డైరెక్ట్ వాళ్ళకి లీడర్లకే ఫోన్ పోయేటట్టు సెంట్రలైజ్ చేసేసారు. సొసైటీని మొత్తం డమ్మీ చేసేసారు. 2021లో కొత్త సొసైటీ ఫామ్ అయింది. సొసైటీ ఫామ్ అయినాక అక్కడ ఉన్న చాలా సమస్యల గురించి, పాత సొసైటీ గురించి కొత్త సొసైటీ వాళ్ళు చాలా సమస్యలు బయటికి తీసుకొచ్చారు. బట్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారు. ఈ లీడర్ల వల్ల ఆ సొసైటీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ మిగిలిన డైరెక్టర్లు అందరూ కాంప్రమైజ్ అయ్యారు. అండ్ ఇంకోటి మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను, ఇది మా న్యూ ఎంఐజీ శ్రీ కనకదుర్గ టెంపుల్ కమిటీ, కనకదుర్గ టెంపుల్ రోడ్ నెంబర్ 15లో December 16, 2006 రోజు అప్పుడు మా సొసైటీ ప్రెసిడెంట్ రామచందర్ రెడ్డి ఆయన
దుర్గామాత టెంపుల్ శివాలయం రోడ్ నెంబర్ 15 ముంగట 3 ప్లాట్లు ఉండే. ఆ 3 ప్లాట్లు సొసైటీ నుంచి టెంపుల్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఆ టెంపుల్లో రష్ ఏమన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే చిన్న చిన్న కార్యక్రమాలు, బైక్ పార్కింగ్, ఇంకేదన్నా కార్యక్రమాలు ఉంటే అది యూజ్ చేసుకోనికి అది ఇచ్చారు, ఓవర్ సొసైటీ ఇచ్చారు. దీని తర్వాత 2018 ఎప్పుడైతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళ ప్రభుత్వం ఈ స్కూల్ ఎస్పీఎస్ స్కూల్ అనే స్కూల్స్ 2018 or 19 ఇయర్లో పెట్టడం జరిగింది. వాళ్ళ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ఈ విద్యుత్ నగర్ సొసైటీ నుంచి ఫస్ట్ నో అబ్జెక్షన్ లెటర్ తెచ్చుకున్నారు, మేము స్కూల్ నడిపిస్తామని. అప్పుడున్న ప్రెసిడెంట్ పేరు పి బాలయ్య, అప్పుడున్న జనరల్ సెక్రటరీ పేరు యాదగిరి, యాదగిరి, కెంసారం యాదగిరి. విద్యుత్ నగర్ సొసైటీ ప్రెసిడెంట్ పి బాలయ్య, జనరల్ సెక్రటరీ కెంసారం బాలయ్య, యాదగిరి. ఈడ మీరు అందరూ షాక్ అవుతారు ఇది చూస్తే. ఇది వచ్చేసి శ్రీ 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 కనకదుర్గ దేవాలయం సంఘం. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రెసిడెంట్ పేరు కె యాదగిరి. ఈయన ఎవరు కాదు, ఎస్పీఎస్ స్కూల్ యజమాని, ఓనర్. ఎస్పీఎస్ స్కూల్ ఓనర్కి చూడండి, ఎస్పీఎస్ స్కూల్ ఓనర్కి ఇది ఇవ్వడం జరిగింది. ఏది లీజ్కి ఇవ్వడం జరిగింది. ఏది లీజ్కి ఇవ్వడం జరిగింది? దుర్గామాత కనకదుర్గ టెంపుల్ పక్కన ఉన్న ఓపెన్ స్పేస్ని మొత్తం వాళ్ళకి లీజ్కి ఇవ్వడం జరిగింది. ఈడ ట్విస్ట్ మీరు చూడండి, సొసైటీ విద్యుత్ నగర్ సొసైటీలో జనరల్ సెక్రటరీ కె యాదగిరి, కెంసారం యాదగిరి. టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ కెంసారం యాదగిరి. స్కూల్ ఓనర్ పేరు కెంసారం శ్రీధర్, సన్ ఆఫ్ కెంసారం యాదగిరి. మీరు కరెక్ట్ చూస్తే మీరు ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోటి వాళ్ళ జాగా తీసుకొని దాంట్లో స్కూల్ ఒక ప్రైవేట్ బిజినెస్ మెయింటైన్ చేస్తున్నారు. స్కూల్ అనేటిది ఒక ట్రస్ట్ తోటి ఈ కాలనీలో అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు ఉండాలి, కానీ వీళ్ళు మాత్రం ఒక బిజినెస్. ఇది మీకు ఇంకోటి చూపించాలి. సీరియల్ నెంబర్ 5 ఆర్టీఐ మాకు రిప్లై ఇచ్చింది 5/2/2026 రోజు మాకు రిప్లై వచ్చింది. మేము ఆర్టీఐ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సీరియల్ నెంబర్ 5 శ్రీ సంసిద్ధి స్కూల్ యూపీఎస్ తెల్లాపూర్. నంబర్ ఆఫ్ టీచర్స్ 29 మెంబర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 468. 468 మంది పిల్లలకి ఆ స్కూల్లో చదువు చెప్పడం జరుగుతుంది. వీళ్ళది యావరేజ్గా మాకు తెలుసు, మా బంధుమిత్రులు వాళ్ళు కూడా ఆ స్కూల్లో వాళ్ళ పిల్లలు చదివిపిస్తారు. యావరేజ్గా 50,000 నుంచి 60,000 రూపాయలు ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లా కరాటే, కున్ఫు అని క్లాసెస్ కూడా చేపిస్తున్నారు. ఇది ఏమవుతుంది, మీరు చూడండి 468 ఇంటూ 60,000 చేస్తే అరౌండ్ 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు. సంవత్సరానికి 3 కోట్ల రూపాయల బిజినెస్ రెవెన్యూ ఆడ కలెక్షన్ అవుతుంది. దాంట్లో 1 కోటి రూపాయలు 29 మంది టీచర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. స్టాఫ్ ఇంకో 5 మంది మనకు ఉన్నాం, లేకపోతే 10. మొత్తం కలిపితే వాళ్ళు 1 కోటి రూపాయలు వాళ్ళు మెయింటెనెన్స్కి ఇచ్చిన సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ వాళ్ళకు వస్తుంది. ఎవరికి? ఎస్పీఎస్ స్కూల్కి 2 కోట్ల రూపాయలు సంవత్సరం సంపాదించుకుంటున్నారు. ఎవరి మీద? విద్యుత్ నగర్ సొసైటీ భూముల మీద. ఇది కాదనుకుంటా ఏదైతే ఆ ఓపెన్ స్పేస్ ఉందో 600 గజాల ఓపెన్ స్పేస్ బాస్కెట్బాల్ కోర్టు, ఇప్పుడు బాస్కెట్బాల్ కోర్టులో ఇప్పుడు పిల్లలు ఏదైతే ఆడుతున్నారో దాని పక్కన బతుకమ్మలు వేయనికే తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒకటి కుంటలా కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కుంట పక్కన ఒక 300 గజాలు జాగా మళ్ళీ సొసైటీ దగ్గర నుంచి వీళ్ళు రిజిస్టర్ లీజ్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు చేసుకోరు? ఈ మంత్ ఫస్ట్ వీక్లో. ఆ డాక్యుమెంట్లు కూడా మేము ఆర్టీఐలో పెట్టినాం. అతి త్వరలో ఆ డాక్యుమెంట్లు కూడా మా దగ్గరకు వస్తాయి. ఇది కూడా మేము ప్రెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి లాస్ట్ ఈ 15 డేస్లో అయ్యింది ఆ డాక్యుమెంట్. నమస్కారం. ఈహెచ్ఎల్ ఎంప్లాయీ అందరికీ నమస్కారాలు. అయితే ఈ కాలనీ ఎంఐజీలో కష్టపడి వర్క్ చేసినందుకు ఎంఐజీ బిహెచ్ఎల్ వాళ్ళు మీకు సొసైటీ ఏర్పాటు చేసి 1900 చిల్లర పైచులకు ఎంప్లాయీస్కు ఇండ్లు ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది, సొసైటీ వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన లీడర్స్ కానీ ఏం చేస్తున్నారు,
కాలనీలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో అమ్ముకుంటున్నారు. నేను ఒకసారి కమిషనర్ దగ్గరికి వచ్చి జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి పోతే ఎంఐజీ గురించి మీరు మాట్లాడొద్దయా, ఎంఐజీలో అసలు ఓపెన్ ప్లేసే లేదు, 13 ఎకరాలు ఓపెన్ ప్లేస్ కావాలి. ఓపెన్ ప్లేస్ కోసము పార్కులు ఏబిసిడి పార్కులు ఇస్తే ఏబిసిడి పార్కులలో షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకొని ఈరోజు మా దగ్గరకు వచ్చి మీరు ఫైనల్ లేఅవుట్ కోసం ముందుకు వస్తున్నారు. దానికి కాని పని, ఫైనల్ లేఅవుట్ కాని పని అని అన్నారు. ఒక లీడర్ ఏమన్నాడంటే నేను 15 రోజులలో 45 రోజులలో ఫైనల్ లేఅవుట్ చేస్తాను, లేకపోతే నన్ను రాళ్లతో కొట్టమన్నాడు. రాళ్లతో కొట్టమన్నాడు. కానీ కాలనీ వారసు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇక మీకు ఎంత ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఎక్కడ లేని ఏ సొసైటీలో లేని ట్యాక్సులు ఓన్లీ ఈ ఎంఐజీలోనే ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు సొసైటీ వాళ్ళు అంటే వీళ్ళు ప్లాట్లు లీజుకి ఇవ్వడం జరుగుతున్నది, ఇలాంటివి జరుగుతున్నది. కాబట్టి అందుకోసమే మన ముఖేష్ రెడ్డి గారు ముందుకొచ్చి కాలనీ సమస్యల మీద పోరాడుతున్నాడు. భూములు అన్యాక్రాంతం కాకుండా అందరం కాపాడుతాననే ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్షకు రావడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రజల కోసం ఉపయోగపడే ప్రోగ్రామ్స్ మా బీజేపీ పార్టీ తరఫున అందరికీ సహకరిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. ఈ కాలనీ విద్యుత్ నగర్ ప్రజలకు నమస్కారము. ఈరోజు మెయిన్ వాటర్ ట్యాంక్ దగ్గర ముఖేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీక్ష చేయడం జరుగుతుంది. ముఖేష్ రెడ్డి గారు వాళ్ళ టీము, వారికి మద్దతుగా నా పేరు తూర్పు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ, మా ఫాదర్ కూడా బిహెచ్ఎల్ ఎంప్లాయీ. ఈ 1 డే దీక్ష ఏంటంటే రోడ్డు నంబర్ 15 దుర్గామాత టెంపుల్ అపోజిట్ ఎస్పీఎస్ స్కూల్ ఉన్నది. దాని ఎదురుగా బతుకమ్మ ఘాటు. ఎంఐజీ మహిళలు, అక్కలు, అమ్మలు మీరు వినండి, ఆ మహిళలు ఆడ బతుకమ్మ ఆడుకునే స్థలంలో ఎస్పీఎస్ స్కూల్ వాళ్ళు 25 సంవత్సరాలు లీజుకు తీసుకోవడం జరిగింది కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ నుండి. ఇది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా నెలకు 3,000 రూపాయలు కిరాయి అంట. ఎంఐజీ ఎంప్లాయీలారా ఆలోచన చేయండి. ఈ జాగాలన్నీ కేసారం యాదగిరి ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక 5-6 ప్లాట్లు అమ్మేయడం జరిగింది. ఈ విషయంపై మేము ఇంతకుముందు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము, కోఆపరేటివ్ సొసైటీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అయినా పట్టించుకుంటలేరు. మరొక్కసారి ఈ 6 కోట్ల భూమి విలువ చేసే భూమిని సొసైటీ వాళ్ళు ఎస్పీఎస్ స్కూల్ వాళ్ళకు లీజ్కి ఇవ్వడం జరిగింది. అక్కడ బతుకమ్మ ఆడుకునే స్థలాన్ని దయచేసి కాలనీ ప్రజలు అందరూ అబ్జర్వ్ చేయండి. కాలనీలో కేసారం యాదగిరి వాళ్ళ కుటుంబము, వాళ్ళు స్కూల్స్, ఆ రోడ్ నంబర్ 14లో ఉన్న ఇళ్ళకు కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకోసమని ఈ ముఖేష్ రెడ్డి గారికి మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రకటిస్తున్నాం. దీనిపై రేపు కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఎరికి వెళ్తున్నాము. విద్యుత్ నగర్ సొసైటీ గత సుమారు 25 సంవత్సరాల నుండి వివిధ బాడీలు ఇక్కడ పర్ఫామ్ అయినవి. ఈ ప్రతి బాడీలో స్టార్టింగ్లో ఉన్న బాడీ తప్ప, సత్యనారాయణ గారు ఎప్పుడైతే అధ్యక్షులు ఉండేనో ఆ బాడీ తప్ప మిగతా బాడీల ప్రతి బాడీ ఏదో విధంగా కొన్ని సైడ్కున్న ప్లాట్లు అమ్ముకోవడమో, లేకపోతే ఏదో విధంగా దీన్ని ఇక్కడున్న ఓపెన్ ల్యాండ్స్ మీద వాళ్ళ కన్నుబడి ఇక్కడున్న జనాలు ఎవరైతే కమర్షియల్గా దాన్ని వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అమ్ముకుంటూ వీళ్ళు లబ్ధి పొందుతూ ఈ స్టేజ్ వరకు వచ్చింది. ఈరోజు ఏమైందంటే పక్కనున్న ప్లాట్లు, చిన్న ప్లాట్లు, ఇంటి పక్కకున్న ప్లాట్లు అమ్ముకునే స్థాయి నుండి గుడి జాగను, గుడికి ఉన్న పక్క జాగను, దానికి ఉన్న బతుకమ్మ ఘాట్ను కూడా ఈరోజు వాళ్ళు లీజ్కి ఇవ్వడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరము. ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ఇచ్చి వాళ్ళు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు పెద్ద దందా ఏర్పాటైంది. గుడిని మొత్తము ఎటువంటి అభివృద్ధి లేకుండా, దాన్ని పట్టించుకోకుండా గుడిని పక్కన పెట్టి, గుడి అభివృద్ధి అయితే ఇక్కడ జనాలు వచ్చి స్కూల్ డిస్టర్బ్ అవుతుందని గుడిని కూడా అభివృద్ధి చేయకుండా ఈరోజు మొత్తం సొసైటీ వాళ్ళు అన్యాక్రాంతంగా వాళ్ళకు లీజ్ ఇవ్వడం మేము ఖండిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా మేము ఇక్కడ కాలనీలో ఎవరు చేసినా కూడా మేము మద్దతు చేయడానికి రెడీ ఉన్నాము. అట్లానే మేము కూడా దీని మీద పోరాటం అనేది నడుస్తూ ఉంది. ప్రస్తుతము
ఏది మేము కంప్లైంట్ ఇచ్చి ఏ అధికారికి ఇచ్చినా కూడా ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వీళ్ళకు అండదండలు ఉన్నాయి. దానివల్ల ఏ అధికారి కూడా దీన్ని మూమెంట్ తీసుకోపోతున్నాడు. అధికారులకు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి స్పందన అనేది కరువైతుంది. కాబట్టి దీన్ని ఒక ప్రజా ఉద్యమం లాగా తీసుకొని వచ్చిన ముఖేష్ రెడ్డి కానీ మిగతా వాళ్ళ టీం కానీ మేము అభినందిస్తున్నాము. కాలనీకి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు వచ్చినా కూడా మేము కూడా వారికి సహకరిస్తామని మరొకసారి తెలియజేస్తూ ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలి. కాలనీలో జరుగుతున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో, డ్రైనేజ్ సమస్యలు, నీటి సమస్యలు కానివ్వండి, లేఅవుట్ సమస్యలు కానివ్వండి, మిగతా ఏ సమస్యలు ఉన్నా గత పాలకులు చేసిన పోయిన ఇబ్బందుల వల్లనే ఈ సమస్యలను వస్తున్నాయి. ఈ పాలకుల ఆధ్వర్యంలోనే ఆధీనంలోనే ఇంకా కూడా ఇక్కడ స్టాఫ్ ఏదైతే మున్సిపల్ స్టాఫ్ ఉందో వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన మాటని విని డిస్టర్బ్ చేసే వ్యవహారం చేస్తున్నారు. దీని మీద కూడా మేము పోరాడుతున్నాము. ఇంకా మా పోరాటం ఇంకా ముందరపోతుంది. దీనికి మన కాలనీ అందరూ తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ ముఖేష్ రెడ్డి గారికి మరియు మిగతా ఏదైతే టీం కూర్చున్నారో నిరాహార దీక్ష మీద వారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని వారికి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తాం.